స్వచ్ఛమైన గాలి పీల్చి ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు పెంచడమే ఏకైక మార్గమని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో పచ్చదనం పెంపొందించాలని అన్నారు. పిల్లలను పెంచినట్టుగానే మొక్కలను కూడా పేర్లు పెట్టుకుని పెంచుకోవాలని పోషించాలని అన్నారు. ప్రభుత్వం నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. భవన నిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా చెట్లు పెంచాలని విధించే నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. స్థలం ఉన్నప్పటికీ మొక్కలు నాటకపోతే ఇంటి యజమానికి జరిమానా విధించాలని అన్నారు. పొల్యూషన్ అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటాలని చెప్పి నేను మొదటి నుంచి ప్రపోజ్ చేస్తూ వస్తా ఉన్నాను. సింగరేణి ద్వారా ఇప్పటికే దాదాపు 1,00,000 చెట్ల మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంకొక 1,00,000 చెట్ల మొక్కలు దాదాపు 2 లక్షలు ఈ సంవత్సరానికి కానీ పెడతాం. దాంతోపాటు నగరం మున్సిపల్ ద్వారా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక మొక్కలు ప్రతి ప్రాంతంలో నాటుతాను. నేను మిమ్మల్ని ప్రజలందరినీ కూడా కోరుతాను, ఇలా కాలుష్య ప్రాంతమైనా ఇతర ప్రాంతమైనా ఒకసారి మనకు ఒక మంచి శ్వాస రావాలంటే 2 నిమిషాలు ముక్కు మూసుకొని ఉండగలుగుతారా అని అడుగుతాను. 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే శాశ్వతంగా దూరం అయిపోతుంది. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఉన్నన్ని రోజులు ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఊపిరి, శ్వాస, ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ పచ్చదనం. ఈ పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. ఈరోజు ఈ దేశంలో ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో అనేక కోట్లతోటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి పూర్వం 25-30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేయడం అనే కాదు, ప్రభుత్వం చేస్తామంటే కొందరు మేమే చేసినట్టు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది మన బాధ్యత. ఇలా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఆ ఇంట్లో ఒక మొక్క నాటాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో నాటిన మొక్కను కాపాడే బాధ్యత కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వాడలో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, కార్పొరేటర్లు కల్వల శ్రీరిష, సంజీవ్, జట్టి జ్యోతి రమేష్, పెద్దలి తేజస్విని ప్రకాష్, మహంకాళి స్వామి, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.